హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. కల్కి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఆ మూవీలో చాలామంది క్యామియో రోల్స్ అయితే ఉన్నాయి. ఆ క్యామియోస్ ఎవరు, అసలు ఈ మూవీ రివ్యూ ఏంటి, ఒక్కొక్క క్యామియో వెనక ఉన్న సీక్రెట్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళాక తెలుసుకుందాం. సో కమింగ్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనకి కల్కి ఇంట్రడక్షన్తో అయితే మనకి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. లైక్ ఫస్ట్ మనకి మహాభారతంలో ఉన్న ఎపిక్స్ అయితే వాళ్ళు చూపిస్తారు. సో దాన్ని బట్టి సినిమా టైటిల్ అయితే మనకు వస్తుంది. అండ్ స్టార్టింగే మనకి మృణాల్ ఠాకూర్ అయితే ఇంట్రడక్షన్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అండ్ మృణాల్ ఠాకూర్ మధ్యన మనకి సీన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి శంబాలా గురించి అయితే ఇంట్రడక్షన్ అయితే ఇస్తారు. సో అలా మృణాల్ ఠాకూర్ క్యామియో అయితే మనకు 2 minutes ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రభాస్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. బుజ్జి అండ్ ప్రభాస్ మధ్యలో కాన్వర్జేషన్స్ అయితే ఫన్నీగా చాలా బాగున్నాయి అన్నమాట. లిటరల్లీ కీర్తి సురేష్ గారి వాయిస్ అయితే బుజ్జి క్యారెక్టర్కి సూపర్ సెట్ అయింది. ఆ కాన్వర్జేషన్స్ మధ్యన జరిగిన ఫన్నీ మూమెంట్స్ అయితే ఈ మూవీలో హైలైట్. మూవీలో కామెడీ అంటే బుజ్జికి భైరవాకి మధ్య జరిగిన అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. లిటరల్లీ చాలా కొత్తగా తీశారు కమల్ హాసన్ ఇంట్రడక్షన్ కూడా. లైక్ ఒక ముసలాయన బోన్ మ్యారో కోసం వెయిట్ చేస్తున్నారు. దానికోసం చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకుంటారు. ఎవరి బోన్ మ్యారో సెట్ అవుతుంది చూద్దామని చెప్పి. సో కమల్ హాసన్ ఇంట్రడక్షన్ అస్సలు ఊహించలేంది, తక్కువ ఉన్నా కానీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆర్జీవి గారి క్యామియో అయితే ఉంది. సో ఆర్జీవి గారిది ఎంతోసేపు ఉండదు, ఒక 2 minutes ఉంటుందేమో. ప్రతి ఒక్కరి క్యామియో వచ్చేసి మనకి 2 or 5 minutes లోపలే ఉంటుంది, ఎవరిది ఎక్కువసేపు అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దుల్కర్ సల్మాన్ క్యామియో ఏంటంటే ప్రభాస్ని చిన్నప్పటి నుంచి పెంచి ప్రభాస్కి అన్నీ నేర్పించిన వ్యక్తిగా మనకి దుల్కర్ సల్మాన్ అయితే చూపిస్తారు. ఈయన క్యామియో కూడా మనకి ఎక్కువసేపు ఉండదు, ఒక 2 minutes ఉంటుందేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మానందం అండ్ ప్రభాస్ గారి మధ్య సీన్స్ కూడా ఫన్నీయే కానీ మరీ అంత ఫన్నీగా అయితే లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిశా పటానీ రోల్ కూడా అంత ఉండదు. జస్ట్ ఒక సాంగ్ కోసం అంటే మనకి దిశా పటానీ గారిని చూపించారు, కానీ దిశా పటానీ గారిది మనకి జస్ట్ ఒక సాంగ్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సాంగ్లో అయితే ఫైరా అబ్దుల్లా అయితే కనిపిస్తుంది. లైక్ దిశా పటానీ అండ్ ప్రభాస్ ఒక సాంగ్ ఉంటుంది కదా, సాంగ్లో అయితే మనకి ఫైరా అబ్దుల్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాజమౌళి గారి క్యామియో కూడా ఎంతో ఉండదు, 1 or 2 minutes ఉంటుంది. జస్ట్ ఒక రేసింగ్ టైప్లో మనకి చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విజయ్ దేవరకొండ గారి క్యామియో అయితే ఉంటుంది. అదైతే విజయ్ దేవరకొండ అర్జున అనమాట. సో ఆ క్యామియో అయితే మనకి చూపిస్తారు, ఫైట్ బిట్వీన్ అర్జున అండ్ అశ్వత్థామ. సో నాకైతే మూవీ బాగానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.